వారి బీజేపీ పక్షం ఎందుకు కాంగ్రెస్లో విలీనం చేసుకుని సరిపోతుంది, ఇక ఆ ట్రెజరీలు బెంచ్లో కూర్చుని సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క బంధం మరి రోజు రోజు కూడా తెలుస్తూ ఉంది, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ రెండు పార్టీలకి రాబోయే రోజుల్లో గుణపడడం తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే వివేకన్న చెప్పినట్టు క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మైత్రి ఎంత చక్కగా కనబడతా ఉందంటే, బాధాకరం ఏమి అంటే మోడీ గారేమో దేశ్ సే కాంగ్రెస్ కో హటావ్ और देश को बचाओ అని మోడీ గారు రెగ్యులర్గా స్లోగన్ ఇస్తూ ఉంటారు. కాంగ్రెస్ కో హటావ్ और देश को बचाओ అని. ఇక్కడ బీజేపీ శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారంటే, శాసనసభ్యులు కానీ పార్లమెంటేరియన్లు కానీ కాంగ్రెస్ కో బచావ్ और తెలంగాణ కో డుబావ్ అంటే కాంగ్రెస్ని కాపాడండి, తెలంగాణని భ్రష్టు పట్టించండి అని చెప్పే రీతిలో ఇవాళ బీజేపీ శాసనసభ్యులు కానీ బీజేపీ పార్లమెంట్ మెంబర్లు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉన్నారు. దయచేసి బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ జెండా మోసిన నాయకులకు మీ అందరికీ తెలుసు, మోడీ గారు కాంగ్రెస్ పార్టీకో దేశ హటావో అంటా ఉన్నారు. మరి మీ నాయకులు వాళ్ళ వాలకం చూడండి, వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి. రోజు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారితో డీలింగ్లు, రేవంత్ రెడ్డి గారితో పైరవీలు, రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అని చెప్పి అసెంబ్లీలో మాటలు. మీరు మీ సిద్ధాంతాలకు కట్టుబడి మీ నాయకులు ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు అందరూ గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడిన విధానం అసెంబ్లీకే చిగ్గు చేయటం. ఒకప్పుడు బట్టి గారంటే మా అందరికీ కూడా అపారమైన గౌరవం, కానీ వారి మధ్య అహంకారపూరిత మాటలు, బాధ్యతారహితమైన మాటలు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. పోయిన అసెంబ్లీ సెషన్లో మా సీనియర్ శాసనసభ్యురాలు, సీనియర్ మాజీ మంత్రివర్యులు, ఆయన కంటే కూడా సీనియర్ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక మహిళా శాసనసభ్యురాలిని పట్టుకొని ఏం ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీకి వచ్చినారని చెప్పేసి మాటలు మాట్లాడిన మీ నోరు జారిన విషయం మీ అందరు కూడా గ్రహించింది. నిన్న అదే విధంగా అహంకారపూరితంగా బీఆర్ఎస్ నాయకుల్ని, బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యుడు కేటీఆర్ గారిని బెదిరిస్తూ మాట్లాడుతూ వారు అన్న మాటలు మీరు అందరు చూసుంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఒళ్ళు బలిసిందా, ఈ విధంగా వారు బెదిరిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీకు సబబా? మీరు మాట్లాడే పద్ధతి సరైందా? అది కూడా కేటీఆర్ గారు అన్న మాట ఏంటి? నిన్న మీ శాసనసభ్యులు అంటే మీరందరూ చూస్తూ ఉన్నారు న్యూస్ పేపర్లో, ఇవాళ కాంగ్రెస్ శాసనసభ్యులే చెప్తా ఉన్నారు ఇది 30% కమిషన్ ప్రభుత్వము, మేము పోయినా 30% అడుగుతున్నారు శాసనసభ్యులు కూడా అని చెప్పేసి శాసనసభ్యులు కాంగ్రెస్ మేము అనలేదు, కాంగ్రెస్ శాసనసభ్యులు అన్నారన్న విషయం, కాంట్రాక్టర్ అన్న విషయం, కాంట్రాక్టర్లు మీ ఆఫీస్ ముందర ధర్నా చేసిన విషయం కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రస్తావించిండ్రు. అది నిజమా కాదా? అన్ని పేపర్లలో, అన్ని న్యూస్ ఛానల్లో వచ్చిన విషయం కాదా? దేశంలో ఏ సెక్రటరియట్లో ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఆఫీస్ ముందల స్ట్రైక్ చేసిన దాఖలాలు లేవు. దేశంలోనే మీరు ఇప్పుడు ఫస్ట్ అయిపోయినారు. ఆర్థిక శాఖ మంత్రి గారు, మీరు దేశంలో మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి అయినారు. ఇవాళ దేనికి? కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో మీ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా చేసినారు. కేటీఆర్ గారు ఏమీ అనలేదు. కేటీఆర్ గారు కేవలం మీ శాసనసభ్యులు కాంట్రాక్టర్లు చెప్తున్నారు ఈ విధంగా, దాన్ని సవరించుకోండి అని చెప్పి చెప్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిన బెదిరింపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఎంత అవివేకంగా, ఎంత బాధ్యతారహితంగా, మీ స్థాయికి అది సబబా అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు, మీకు హుందాతనం కాపాడుకోవాలి అంటే ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు నిన్న మాట్లాడిన మాటలు ఉపసరించుకోండి, వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి అహంకారపూరిత మాటలు మానుకోండి. ఒక్కసారి ఆర్థిక శాఖ మంత్రి కాగానే మీ మీద బాధ్యత పెరిగింది, కానీ మీరు రోజు ఒకప్పుడు మీరంటే మా అందరికి కూడా హుందాగల నాయకుడు గౌరవం ఉండేది. ఈ రోజుకి మీకు అహంకారపూరిత మాటలు ఇవన్నీ సబబు కాదు. పోయినసారి మా ఎమ్మెల్యే సబితమ్మ గారిని ఇన్సల్ట్ చేసినారు,
నిన్న మా అందరి శాసనసభ్యుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కాబట్టి ఇది మీకు సబబు కాదు, భవిష్యత్తులో మాట్లాడకండి అని చెప్పి మిమ్మల్ని మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎలా శాంతి భద్రతలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో యావత్ తెలంగాణ ప్రజలకి తెలవడానికి కోసం ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక బాధ్యత కలిగా శాసనసభ్యుడిని. నిన్న నేను దీని మీద ప్రశ్న అడిగితే జవాబు కూడా చెప్పలేకుండా వెళ్ళిపోయింది. కానీ ఖచ్చితంగా ఈ నుంచి ఇవాళ మాట్లాడుతా ఖచ్చితంగా దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తనే ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి, రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని, రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా చట్టసభలలో కూర్చుంటున్నా, చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ గారిని, మాదాపూర్ ఏసీపీ గారిని, గచ్చిబౌలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే స్వయంగా పోలీసులే దగ్గరకుండి ఇలా ఒక శాసనసభ్యుడినే మర్డర్ చేయించడానికి వాళ్ళకి పైలట్ ఎస్కాట్ తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలిపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యునికే ఇలా సెక్యూరిటీ లేకపోతే ఇవాళ సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు, ఆ రోజు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు ఇలా 307 గాంధీ గారి మీద బుక్ చేసిరు అటెంప్ట్ టు మర్డర్ కేసు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసినాక ఇవాళ దాకా గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రపంచం మొత్తము మీ మీడియాలో లైవ్గా చూసిరు ఏ విధంగా నన్ను హత్య చేయనికే వచ్చిండో మీరు స్వయంగా చూసిండ్రు. ఇవాళ నేను ఉండేది కొండాపూర్లో కొల్లా లగ్జూరియా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా. నాతో పాటు ఆ కమ్యూనిటీలో ఇంకో 69 విల్లాలు ఉంటాయి. ఆ ఇళ్లలో కూడా కమ్యూనిటీలో ఆ ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. ఇవాళ ఎవరికి ఏమైనా అయ్యుంటే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఆ కమ్యూనిటీ మీద వచ్చి దాడి చేసి అన్యాయంగా బ్యారికేడ్లు ఇరగొట్టి గేట్లని ధ్వంసం చేసి అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డులని కింద పడేసి తొక్కి నన్ను హత్య చేయనికే వస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఉల్టా రోజు మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పోయి డీసీపీ గారిని పోయి కలిసి ఇట్లా దాడి చేసిర్రు అని అడిగితే మీరు ఎక్కడుంటారు, మీరు ఏం ప్రెసిడెంట్లు, మీ మీదనే ఉల్టా కేసు పెట్టి లోపల నూకుతా అన్న డీసీపీని ఇవాళ దాకా కూడా సస్పెండ్ చేయకపోతే వాళ్ళకి కమ్యూనిటీలో ఉన్న అసోసియేషన్కి ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా మా కమ్యూనిటీ మీద దాడి జరిగింది, రౌడీ షీటర్లు వచ్చి మా కమ్యూనిటీ గేట్లను ధ్వంసం చేసిర్రు, మా బ్యారికేడ్లు ఇరగొట్టిర్రు, మా సెక్యూరిటీ గార్డులని కొట్టిర్రు, మా క్లబ్ హౌస్ అద్దాలు పగలగొట్టిర్రు అని పిటిషన్ ఇస్తే ఇవాళ దాకా డీసీపీ గారు కానీ సైబరాబాద్ సిపి గారు కానీ ఇవాళ దాకా యాక్షన్ తీసుకోలేదు. ఆనాడు నా మీద హత్య చేయనిక వచ్చిన రోజు
నేను డైరెక్ట్గా సిపి గారికి ఫోన్ చేసి సిపి గారు ఇలా హత్య చేస్తున్నారు నన్ను అని లైన్లు ఉంటే వస్తుర్రు అని టైంపాస్ చేసి గంట సేపు వాళ్ళకి టైం ఇచ్చి నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిన తర్వాత సరే అదృష్టవశాత్తు ఆ రోజు మామూలు కూడా ఓ 25-30 మంది మేము కూడా ఉంది కాబట్టి రిటర్న్ ఫైట్ చేసి కాపాడగలను. లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు నేను చచ్చిపోయే పరిస్థితి. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మా ఇంట్లో మా మామగారికి బైపాస్ సర్జరీ అయి వారం రోజులే అవుతుంది. ఆయన పడుకున్న రూమ్లో అద్దాలు పగలగొట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయ్యి ఇష్టం ఉన్నట్టు తందానా చేసిండ్రు. కానీ ఆ రోజు మా మామగారు తట్టుకోలేక మళ్ళా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా స్వయంగా ఒక శాసనసభ్యునికే రక్షణ లేకపోతే మళ్ళా చెప్తున్నా సామాన్య ప్రజలకి ఏమి రక్షణ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు నెక్స్ట్ డే ఇంకోసారి బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను బంజారాహిల్స్ ఏసీపీ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని ఇలా ఏసీపీ గారి దగ్గరికి నేను పోయి పిటిషన్ ఇవ్వకపోతే ఏసీపీ గారు బంజారాహిల్స్ ఏసీపీ గారు ఆ రోజు లేకుంటే నన్ను పోయి బంజారాహిల్స్ సిఐ గారిని కలవమని చెప్తే ఆ సిఐ గారిని కలవనికపోతే లేచి ఆ రోజు సిఐ గారు ఉరుకుతూ ఉన్నారు. మీరు ఎందుకు ఉరుకుతున్నారు? చట్టం ప్రకారం ఒక శాసనసభ్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ ఎమ్మెల్యే లిసన్ టు హిస్ గ్రీవియన్స్ తర్వాత ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఇది చట్టం చెప్తుంది. నేను చెప్పుడు కాదు. నేను కేసు పెట్టడానికి పోతే ఉల్టా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నేను పిటిషన్ ఇవ్వడానికి పోతే దాని మీద ఉల్టా నా మీద కేసు పెట్టి నెక్స్ట్ డే నా ఇంటికి వచ్చి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఉల్టా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మళ్ళీ నా మీదనే కేసు పెడతారు. ఈ దొంగ కేసులు ఎందుకు పెడుతుర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను భారతదేశానికి క్రికెట్లో ఆడుతూ జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నేను ఏ రౌడీ షీటర్ని కాదు. నా మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు. మరియు ఆ విధంగా నన్ను అరెస్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. నాకు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ రాకపోతే మీరు నన్ను అరెస్ట్ చేయండి. అసలు నోటీస్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా తీసుకొచ్చి డోర్లు పగలగొట్టడం ఏంది, తీసుకురావడం ఏంది, తీసుకుపోవడం ఏంది, ఈ విధంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎట్లా ఉన్నదంటే నువ్వు దొంగ అని నేనంటే తప్పైపోతుంది. కరీంనగర్ రెవ్యూ మీటింగ్లో కేసీఆర్ గారి పుణ్యాన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారిని రెవ్యూ మీటింగ్లో ఆనాడు తను లేచి కేసీఆర్ గారిని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఏ పార్టీవి, నువ్వు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి కేసీఆర్ గారిని తిట్టడం అన్యాయమో అని నేను అడిగితే మీకు ఇవాళ మీడియాకి మళ్ళీ నేను వీడియో పంపుతా. ఆ రోజు నా మీద ఫస్ట్ చెయ్యి లేపింది సంజయ్ గారే నన్ను నూకిండ్రు. నా మీద 9 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 8 మంది నా మీద ఆ రోజు దాడి చేసిండ్రు. 3 మంత్రులు సాక్షిగా పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకపోయిర్రు. నేను అడిగిన తప్పేంది? ఎస్, నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, నువ్వు తప్పు. కేసీఆర్ గారి మీద పోవడం, నువ్వు కోట్లాది రూపాయలకి అమ్ముడు పోవడం అనేది చాలా తప్పు అని నేను నిలదీస్తే నెక్స్ట్ డే నా మీద కేసు పెట్టి రోడ్డు మధ్యలో పండుగ పుట్ట, ఆ రోజు భోగి పండుగ పుట్ట, నేను 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తూ ఉంటే
ఒక దొంగను ఎత్తుకపోయినట్టు నన్ను ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ కరీంనగర్కి వేలాది మంది పోలీసులని డిప్లాయ్ చేసి నన్ను తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత నన్ను డైరెక్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారా అంటే లేదు, అది కూడా లేదు. ఎందుకంటే బెయిల్ వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి. ఆ రోజు రాత్రి నన్ను పోలీస్ స్టేషన్లో వండబెట్టింది. అసలు ఏం చేస్తుర్రో అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాస్తవంగా పండుగ పుట్ట రోజు మా కార్యకర్తల ఇంటికి పోయి, మా నాయకుల ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకోవద్దా? ఈజ్ ఇట్ నాట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ? పోలీసు వాళ్ళకి పండుగలు ఉండవా? మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టుడు, రాజకీయ నాయకులని ఇబ్బంది పెట్టుడు ఇదేం శాడిజం అండి? మళ్ళా నన్ను తీసుకుపోయి సంక్రాంతి రోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ ఇచ్చి పంపిర్రు. మీ చెంప చెడాలన్నదా? ఈయనన్నా మారరా మీరు? ఈ ముచ్చట నేను అడిగితే నిన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడాను. అంటే మీరు పోయి ప్రశ్నలు అడిగితే మీరు పోయి ఎస్ వీఆర్ నో బడీ ఈజ్ అబౌవ్ లా, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మేము అడుగుతాం. ఏ పార్టీ అని మేము అడుగుతాం. ఎవరైతే దొంగలు మా బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన దొంగల్ని బరాబర్ మేము నిలదీస్తాం. నిలదీస్తే నువ్వు నిలదీయొద్దు, నువ్వు మర్డర్లు చేస్తాను. మర్డర్లు చేయడానికి ఎవరు వచ్చిర్రు? నేను చేసిన శ్రీధరబాబు గారు. నేను ఎవరైనా ఇంటి మీదకి మర్డర్ చేయడానికి పోయినా? మీ పార్టీలో దొంగలైన గాంధీ నన్ను మర్డర్ చేయడానికే వస్తే ఇప్పటిదాకా ఆయనని మీరు అరెస్ట్ చేయలే. ఇప్పటిదాకా సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఏ గారు రౌడీ షీటర్లకి, రౌడీలకి పైలట్ ఎస్కాట్ ఇచ్చి నన్ను హత్య చేయడానికే తీసుకొని వస్తే మీరు ఎవరు కూడా మాట్లాడలే, స్పందించలే. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దొంగలే దొంగ దొంగల దొంగ అన్నట్టు ఉన్నది. ఇదా పరిస్థితి. మీరు ఇలా మా గొంతు లోపల నొక్కొచ్చు, కానీ మీరు మాట్లాడే ప్రతి మాటని బయట వేలాది మంది తెలంగాణ ప్రజలు చూస్తున్నారనేది మీరు మర్చిపోకండి. ఇలా రేవంత్ రెడ్డి గారిది ఎంత దారుణం అంటే నిన్న మాట్లాడతాడు, ఏ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఎవరు డిస్క్వాలిఫై కారు అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున నేనే పిటిషనర్ని, నాతో పాటు ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, నేను వివేకానంద గారు ఒక దాంట్లో, ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, ఇతర శాసనసభ్యులు మా పార్టీలో ఉన్నవాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినాం. ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున ఇవాళ సుప్రీంకోర్టు మీద ఎంత అవహేళనగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండో ఖచ్చితంగా జడ్జి గారి ముంగట ఆ వీడియో మేము పెడతాం. చట్టసభ బుక్లలో క్లియర్గా ఉంది. సబ్ జుడిస్ హైకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా, సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా అసెంబ్లీ లోపల మాట్లాడడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్గా ఇవాళ అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉంది. ఎన్ని అబద్ధాలు ఆడతారండి? రేవంత్ రెడ్డి గారు ఎవరు డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు, ఎవరికి పవర్సే లేవు అని అసెంబ్లీ సాక్షిగా మొత్తము ప్రజలు వినేటట్టు మాట్లాడింది మీ అందరు కూడా చూసారు. మళ్ళీ ఎల్ఏ మినిస్టర్ గారు లేచి అసలు మేము దాని గురించి మాట్లాడలేదని అబద్ధాలు ఆడితే ఏమైనా ఉన్నదా? హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా లేచి ఏ చట్టం అయితే ఉందో బుక్ పేజ్ నంబర్తో సహా చదివి ఇలా అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలకి వినబడేలాగా చూపించారు. 100% పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే డిస్క్వాలిఫై కాక తప్పదు, బై ఎలక్షన్ రాక తప్పదు. 100% చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్ రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి తాత జాగిర్ కాదు, దీనికి చట్టం ఉంటుంది. ఖచ్చితంగా
ఇవాళ సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉంది, మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు ఫేవరబుల్ జడ్జిమెంట్ వస్తుందని మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న నేను మైక్ అడుగుతా అంటే మైక్ ఇయ్యలే. ఇరిగేషన్గా వచ్చినప్పుడు నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ నా నియోజకవర్గంలో DBM 21, 22, 23, 24లో చివరాయికట్టున్న గ్రామాలలో అంబాల, శ్రీరాములపల్లి, గూన్పర్తి, మాదనపేట, శనిగరం, గోపాల్పూర్, బత్వన్పల్లి, లక్ష్మీపూర్ నేరెల్లా గ్రామాలకి నీళ్ళు వస్తలేవు. దయచేసి నీళ్ళు ఇవ్వండి అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా. మళ్ళా నిన్న పద్దుల సమయంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే నాకు మైక్ కట్ చేసిరు. DBM 29Lలో కూడా చివరాయి కట్టైన జమ్మికుంట మండలంలో వావిలాల, నాగారం, నగరంకి నీళ్లు వస్తలేవు. ఇల్లంతకుంట మండలం సంబంధించిన బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, ఈ సిరిసేడు, మరివనిపల్లి, భోగంపాడు, చిన్నకోట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీసుకోండి, కానీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగం మీద కాదు. వేలాది ఎకరాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇవాళ నిన్న ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు మేము పంట బాగా పెంచింది. నేను సూటి ఒక్కటే అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లు ఎట్లా వస్తాయి, ప్రతి ఎకరానికి నీళ్లు ఎట్లా వస్తాయి, రైతులు ఎట్లా అద్భుతంగా పంట పండించుకుంటారు, కేసీఆర్ గారు దిగిపోగానే ఎట్లా పొలాలు ఎండిపోతున్నాయి, ఎట్లా ఈ చివరాయికట్టు గ్రామాలకి నీళ్లు ఎట్లా వస్తలేవు, ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిలియర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులు మా మీద ఏడుస్తూ ఉంటారని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, రాఘవ కన్స్ట్రక్షన్స్ అయినా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండలంలో చెల్లూరు చెక్ డ్యామ్ కడుతుండు, కొండపాకలో చెక్ డ్యామ్ కడతా ఉన్నారు. ఆ చెక్ డ్యాము కొండపాక కొట్టుకపోతే ఇప్పటిదాకా కట్టలే, ఇప్పుడు కడుతురు. అంటే దాదాపు 6-7 సంవత్సరాలైనా కూడా ఇవాళ కట్టకపోతే అట్లాంటి కాంట్రాక్టర్కి ఎందుకు మనము బ్లాక్ లిస్ట్ చేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మెగా కృష్ణారెడ్డి గారు సుంకీశాల కడితే మొత్తం కుప్పగూలిపోతే అట్లాంటి 2 కాంట్రాక్టర్లకి, ఒకటి మెగా కృష్ణారెడ్డి గారు, ఇంకోటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కొడంగల్లో మళ్ళా 4,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిర్రు. ఈ చెక్ డ్యామ్ కట్టని చేతగాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుంకిశాల మొత్తం చూసిరు ఏ విధంగా కూలిపోయిందో. ఇలా 2 కంపెనీలని బ్లాక్ లిస్ట్ ఎందుకు చేయరు? అట్లాంటి కంపెనీలకే మళ్ళీ మీకు వేలాది కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చి ఇలా దాదాపు 4,000 కోట్ల రూపాయల వర్క్ ఇస్తే అవి మొత్తము దోచుకోవడానికి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. నిన్న మా కాళేశ్వరం దాని మీద మాట్లాడి, ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి 18,36,000 ఎకరాలకి డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చినాం, ఇండైరెక్ట్గా నీళ్లు 36 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చినాం. ఎస్, బాజాబ్తు ఈ తెలంగాణలని అద్భుతంగా రైతుని చూసుకున్నది కేసీఆర్, 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 కేసీఆర్ అని బల్లగుద్ది చెప్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుని కదిలిచ్చినా కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టుకున్నాం, కేసీఆర్తో లేక ఎంత బాధపడుతున్నామని అంటా ఉన్నాం. ఇలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పోయిన 10 సంవత్సరాల 4.5 లక్షల కోట్ల రూపాయలని రైతుల మీద ఖర్చు పెట్టింది ఏకైక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. రైతు బంధు పేరు మీద 73,000 కోట్లు, రైతు రుణమాఫీ పేరు మీద 29,000 కోట్లు, ఇలా కరెంటు సబ్సిడీ మీద 65,000 కోట్లు, ఇలా విద్యుత్ మౌలిక సదుపాయాల మీద
32,700 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టు మీద 2,71,000 కోట్లు, ఇవన్నీ కలిపితే దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. మీకు అసలు కేసీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడుతుంది. ఎస్, కేసీఆర్ గారే రైతులకి చేసిండు అని మేము బల్ల గుద్ది కూడా మరొకసారి చెప్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్ పాపం చిన్న చిన్న కాంట్రాక్టరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా ₹1 కోటి 50 లక్షలు 2 కోట్లు 3 కోట్ల రూపాయల వర్కులు చేసుకున్న కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లిస్తలేరు. ఇలా పాపము ఆ కాంట్రాక్టర్లు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తిరుగుతున్న కాంట్రాక్టర్లు ఉన్నారు. అవన్నీ కలిపితే పంచాయతీరాజ్లో దాదాపు ఒక 1,200 కోట్లు, ఆర్ఎన్బిలో ఇంకొక 800-1000 కోట్లు ఉన్నాయి. అంటే ఒక 2,000-2,500 కోట్ల దాకా ఉంటాయి. దయచేసి ఆ కాంట్రాక్టర్లందరికీ కూడా బిల్లులు వెంటనే చెల్లించండి. మళ్ళీ మార్చి 31 దాటితే మీకు కష్టమవుతుంది. ఈ 2 రోజులనే ఆ కాంట్రాక్టర్లకి చెల్లించండి. వాళ్ళకి బిల్లులు ఇస్తే వాళ్ళే మళ్ళీ రోడ్లు వేస్తారు, మళ్ళీ మీకే మంచి పేరు వస్తుంది కదా ప్రభుత్వాన్ని. ఎందుకు ఆ కాంట్రాక్టర్లని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకడే కాంట్రాక్టర్కి వేలాది కోట్ల రూపాయల బిల్లులు ఇలా మీరు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఇస్తూ ఉన్నారని చెప్పక తప్పదు. ఇట్లాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు మీరు పట్టించుకోరా అని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి ఆ కాంట్రాక్టర్ల బిల్లులు కూడా మీరు వెంటనే చెల్లించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు నిన్న రెవెన్యూ మినిస్టర్ కూడా మాట్లాడేటప్పుడు నేను మైక్ అడిగితే మైక్ ఇవ్వలే. మా హుజరాబాద్ నియోజకవర్గంలో మా ప్రెస్ మిత్రులకి మేము పట్టాలు ఇచ్చినాం. పట్టాలు ఇస్తే ఆ పట్టాల దగ్గర కూడా పాపం వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే మళ్ళీ మా గవర్నమెంట్ పోయింది. ఇంత లోపల మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆపి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మేము ఆల్రెడీ ప్రెస్ మిత్రులకి పట్టాలు ఇచ్చినాం. పాపం పేరుకి వాళ్ళు ప్రెస్ అని చెప్పి తిరుగుతారు, కానీ చాలా కష్టపడతారు ప్రెస్ మిత్రులందరూ కూడా కష్టపడతారు. ప్రెస్ మిత్రులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళ జీవితం మొత్తం కూడా ప్రజాసేవ కోసమే అంకితం చేస్తూ ఉంటారు. ఆ ప్రజలకి ఏడ ఇబ్బంది కలిగినా ఏం కావాలన్నా ఎత్తి చూపుతూ ఉంటారు. అట్లాంటి ప్రెస్ మిత్రులను మీరు ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు? మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినాం, మా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో కూడా ప్రెస్ మిత్రులకు ఇచ్చినాం. మేము ప్రెస్ వాళ్ళకి చాలా చేస్తున్నామని మీరు చెప్తా ఉన్నారు, కానీ ఇచ్చిన వాళ్ళకి మీరు ఎందుకు ఆపుతున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి మా ప్రెస్ మిత్రులకు కూడా మా హుజరాబాద్ నియోజకవర్గం కానివ్వండి, కరీంనగర్లో కానివ్వండి, ఖచ్చితంగా క్లియర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని తెలంగాణలో ఉన్న ఎక్కడ ఉన్న ప్రెస్ మిత్రులకు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నిదర్శన. ఇలా ప్రెస్ మిత్రులకి అసెంబ్లీలో భోజనం కూడా సరిగ్గా పెట్టే పరిస్థితి లేదు. ఎంతోమంది ప్రెస్ మిత్రులు నా దగ్గరకు వచ్చి లోపల వచ్చి చెప్తా ఉన్నారు, ఇక వాళ్ళ పేరు నేను చెప్తే బాగుండదు, కనీసం ప్రెస్ మిత్రులకి కనీసం నీళ్లు సరిగా ఇస్తలేరు, ఇలా కనీసం భోజనం సరిగా పెడతలేరు, ఇలా కనీసము ప్రెస్ మిత్రులకు కూడా మీరు ఎట్లావు తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రజల కడుపు ఎట్లా కొడుతూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లావు పెడతలేరు. కనీసం ప్రెస్ మిత్రుల కన్నా ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దున పాపం ఒక్కొక్కరు 8 గంటలకు వస్తే రాత్రి 12:30 1 ఇంటికి పోతారు. దయచేసి అట్లాంటి ప్రెస్ మిత్రులకు కూడా మంచి భోజనం పెట్టుర్రి. భోజనం పెట్టడానికే మీకేంది, ఆ నీళ్ళు ఇవ్వడానికి సరిగ్గా మీకేంది? పాపం వాళ్ళకి నీళ్ళ బాటిళ్ళు ఉండవు, భోజనం సరిగ్గా ఉండదు, బ్రేక్ఫాస్ట్ సరిగ్గా ఉండదు, లంచ్ సరిగ్గా ఉండదు, డిన్నరు ఉండదు. ఏది పెట్టకపోతే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఉదాహరణ రోజు రాత్రి 10, 11, 12 అవుతుంది, డిన్నర్ కూడా పెట్టట్లేదు, లోపల పెడతలేరు, బయట పెడతలేరు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి అందరినీ కూడా సరిగ్గా చూసుకోవాలని తెలియజేస్తూ ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించే పరిస్థితికి వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఖచ్చితంగా నేను ఎవరిని విమర్శిస్తలేను, నేను వాస్తవాలు ఇలా బయట ఏం జరుగుతుందో నేను గదే తీసుకొచ్చి నేను చెప్పిన. దీనికి ఉదాహరణ రెఫరెండం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నేను మంచిగా చేసిన అంటే నాకు ఓట్లేయి, లేకపోతే ఓట్లేయకూడదని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ప్రజలు చూపించారు కదా నీకు. అయినా కూడా ఇంకా సొయ్యలేకపోతే ఇక ఎవరేం చేయలేడు. ఇవాళ నిన్ను దేవుడు కూడా కాపాడే పరిస్థితి లేడు.
ఖచ్చితంగా ఇగనని బుద్ధి మార్చుకొని ఇగనన్న బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చుడు బంద్ చేసి ఇగనన్న కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఏడ్చుడు బంద్ చేసి ప్రజలకి పని చేయి, ప్రజలకి పని చేయి. నువ్వు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు, నువ్వు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు ఈ మహిళలకి 2500 ఎక్కడ పోయినాయి? ఆడబిడ్డలకి తులం బంగారం ఎటు పోయింది? ఇవాళ తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నావు, ఎటు పోయింది? తాతకి ఇస్తానో అవ్వకి ఇస్తానో మరి ఇద్దరికి ఇస్తానో ఎక్కడ పోయింది? వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు చేస్తానో ఎక్కడికి పోయింది? కేసీఆర్ కిట్టులు ఎక్కడికి పోయినాయి? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎక్కడికి పోయినాయి? న్యూట్రిషన్ కిట్టులు ఎక్కడికి పోయినాయి? కంటి వెలుగులు ఎందుకు బంద్ చేసిర్రు? ఇవన్నీ చెయ్యిరి, మీరు ప్రామిస్ చేస్తేనే చెయ్యిరి. ఈ విమర్శలు బంద్ చేయి, ప్రజలకి పని చేయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ